గురుభే నమః. వివాహ పత్రిక వాస్తు. వివాహ పత్రిక వాస్తు, వెడ్డింగ్ కార్డు వాస్తు. గణేశుని ఫోటో లేదా తప్పు రంగు పత్రిక చిన్న తప్పు వివాహంలో చాలా అడ్డంకులు తెస్తుందో తెలుసుకుందాం. వివాహ పత్రిక కేవలం ఆహ్వాన పత్రిక మాత్రమే కాదు, అది శుభమైన ప్రారంభానికి ప్రతీక. సరైన రంగు, ఆకారము, డిజైన్ ఉన్న పత్రిక మీ జీవితంలో సకారాత్మకతను తెస్తుంది. గణేశుని ఫోటో ఉండకూడదు. రంగులు ఉజ్వలంగా ఉండాలి, శుభంగా ఉండాలి, మరియు కారులో సువాసన ఖచ్చితంగా ఉండాలి. అనే విషయాలు మాత్రమే గమనించండి. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రెండు కుటుంబాల మధ్య అందమైన భావం. ఈ రోజు నుండి కొత్త జీవితం ప్రారంభమవుతుంది, మరియు ఇదే కారణంగా భారతీయ సంస్కృతిలో వివాహాన్ని చాలా శుభంగా భావిస్తారు. ఏ విధమైన నకారాత్మక శక్తి రాకుండా ప్రతి చిన్న పెద్ద విషయానికి శ్రద్ధ వహిస్తారు. వివాహంలో సంతోషం మరియు వరాలు నిలిచే ఉండడానికి శుభముహూర్తాలు నిర్ణయిస్తారు, పూజలు చేస్తారు, గ్రహ నక్షత్రాలు చూస్తారు. కానీ వివాహ పత్రిక కూడా వాస్తు ప్రకారం చాలా అర్థం కలిగి ఉంటుందని మీకు తెలుసా? జ్యోతిష పండితుల ప్రకారం ఈ పత్రిక తయారు చేసే సమయంలో కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ చూపకపోతే వివాహ సమయంలో అడ్డంకులు రావచ్చు. ఎందుకంటే పత్రిక కేవలం ఒక ఆహ్వానం కాదు, అది వివాహం యొక్క మొదటి ఝలక్ అన్నమాట. వాస్తు ప్రకారం సరైన రంగు, ఆకారం మరియు డిజైన్ ఉన్న పత్రిక శుభ ఫలితాన్ని మాత్రం ఇవ్వగలదు. అది సకారాత్మకంగా కూడా పెంచుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ప్రతి విధంగా మంగళకరంగా ఉండడానికి వివాహ పత్రిక తయారు చేసేప్పుడు ఏ వాస్తు నియమాలను గమనించాలో తెలుసుకుందాం. వివాహ పత్రిక ఎలా ఉండాలి? వాస్తుశాస్త్ర ప్రకారం వివాహ పత్రిక మొదట శ్రీ భగవాన్ గణేశునికి అర్పించబడుతుంది. ప్రతి శుభకార్యం గణేశుని ఆశీర్వాదంతో ప్రారంభించాలని భావిస్తారు. కానీ పత్రికపై భగవాన్ గణేశుని ఫోటో మాత్రం వేయకూడదు. దీనికి కారణం ఏంటంటే, వివాహం తర్వాత చాలామంది కార్డును విసిరేస్తారు లేదా చెట్టు కింద ఉంచుతారు. దీనివల్ల ఫోటోకు అవమానం జరుగుతుంది. మీరు గణేశుని ఆశీర్వాదం కోరుకుంటే వారి పేరు మీద లేదా చిన్న పత్రికపై చిహ్నాన్ని మాత్రమే ఉపయోగించవచ్చు. పత్రిక యొక్క ఆకారంలో డిజైన్. వివాహ పత్రిక ఆకారం చాలా ముఖ్యమైనది. త్రిభుజము లేదా ఆకు ఆకారం ఉన్న కార్డులను తప్పించుకోవాలి, ఎందుకంటే అవి నకారాత్మకను పెంచుతాయి. వాస్తుశాస్త్రంలో చదరపు ఆకారం ఉన్న పత్రికలు చాలా శుభంగా భావిస్తారు. చదరపు పత్రిక ఒక 4 మూలల్లో సుఖం, శాంతి, సమృద్ధి మరియు సౌభాగ్యాన్ని నివసిస్తాయని చెప్తారు. పూర్వకాలంలో కూడా వెడ్డింగ్ కార్డులు చదరపు ఆకారంలో తయారు చేయబడేవి. దీంతోపాటు పత్రికలో వధువు ఫోటో వేయడం కూడా తప్పుగా భావించబడుతుంది. ఇది కన్ను దోషం అంటే దృష్టి దోషం ప్రమాదాన్ని పెంచుతుంది, మరి వివాహానికి ముందే జంట అదృష్టంపై నకారాత్మక ప్రభావం ఉండవచ్చు. అందువల్ల ఇలా చేయడం నుంచి దూరంగా ఉండాలి. పత్రిక యొక్క రంగు మరియు కాగితం యొక్క సువాసన. వాస్తు ప్రకారం వివాహ పత్రిక యొక్క రంగు చాలా అర్థం కలిగి ఉంటుంది. నలుపు లేదా బూడిద రంగు నకారాత్మక శక్తికి ప్రతీక, అందువల్ల ఈ రంగుల నుండి దూరంగా ఉండాలి. అత్యంత శుభకరమైన రంగులు పసుపు మరియు ఎరుపు. పసుపు రంగు భగవాన్ విష్ణువు ప్రతీక, ఇది సౌభాగ్యం మరియు సంతోషాన్ని పెంచుతుంది. ఇదే సమయంలో ఎరుపు రంగు శక్తి మరియు ప్రేమ ప్రతీక, ఇది వివాహాన్ని శుభంగా భావించబడుతుంది. సువాసనం కలిగిన కాగితాన్ని ఉపయోగించడం ద్వారా శుభంగా భావించబడుతుంది. వెడ్డింగ్ పత్రికలో తేలికపాటి సువాసన అంటే అత్తరు కానీ లేకపోతే సెంట్ కానీ స్ప్రే చేయడం మంచిది. ఉంచడం వల్ల సకారాత్మక పెరుగుతుంది. దీనివల్ల పత్రిక వచ్చేసరికి మంచి అనుభూతి ఇస్తుంది. పత్రిక ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలి? వాస్తుశాస్త్ర ప్రకారం వివాహం మొదటి పత్రికను భగవాన్ గణేశునికి ఏదైనా మందిరంలో సమర్పించాలి. ఆ తర్వాత మాత్రం ఇతరులకు పంచడం శుభంగా భావించబడుతుంది. ఈ వివాహం యొక్క పని ఎలాంటి అడ్డంకి లేకుండా పూర్తి కావడానికి సహాయపడుతుంది. పత్రిక ఇచ్చేటప్పుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మరియు శుభాకాంక్షలతో ఇవ్వాలి, ఎందుకంటే మీ శక్తి కూడా పత్రికకు వెళ్తుంది. ధన్యవాదాలు.